హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఛాంపియన్స్ లీగ్లో ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్ అయితే తెలుసుకుంటే మరి ఖచ్చితంగా సరే ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పచ్చు. హోమ్ గ్రౌండ్ అనేది కరాచీలో అయితే జరగబోతుంది. మరి పాకిస్తాన్కి హోమ్ గ్రౌండ్ మనం చెప్పచ్చు. ఇది హోస్ట్ కూడా పాకిస్తాన్ అయితే చేస్తుంది, మనందరికి కూడా తెలిసిందే. మరి ఫస్ట్ మ్యాచ్ అనేది చూసుకున్న పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ గురించి అయితే మన అనాలిసిస్లోకి అయితే వెళ్ళిపోతే, ఈ పాకిస్తాన్ మరి కరాచీలో ఈ పిచ్ అనేది ఎవరైతే టాస్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ అనేది తెచ్చుకుంటున్నారు, అలా కాకుండా బౌలింగ్ అనేది తెచ్చుకొని మరి కట్టడి అనేది చేసుకుంటే 300+ వరకు వచ్చిందంటే చాలా కష్టంగా మరి మార్పు ఛాన్స్ ఉంది. చాలా బ్యాటింగ్ ట్రాక్ అయినా మనం చెప్పాలి, కానీ కొంతవరకు కూడా మరి అక్కడ మంచు ప్రభావం అనేది డూ ఫ్యాచ్ అనేది అయితే పనిచేస్తుంది ఖచ్చితంగా సరే. మరి ఈ ప్రభావంతో మరి బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం. మరి చాలా వరకు కూడా బ్యాటింగ్ అనేది తెచ్చుకుంటున్నారు, కానీ మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో కానీ 50% పాటు ఖచ్చితంగా సరే ఇక్కడ ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారో వాళ్ళు గెలుస్తున్నారు అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి మొత్తం మీద మరి ఇక్కడ చాలా వరకు కూడా క్రికెట్లో చూసుకున్న న్యూజిలాండ్కి చాలా వరకు కూడా అనుకూలిస్తుంది అనేది మనం అయితే స్పష్టంగా మనం చెప్పాలి. మరి బలబలలో చూసుకున్న అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చూసుకున్న న్యూజిలాండ్ సంగతి అయితే ఫస్ట్ చూసుకున్నాం. న్యూజిలాండ్ అయితే విలియమ్స్ అని మంచి ఫామ్లోకి అయితే వచ్చాడని చెప్పచ్చు. యంగ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్లోకి అయితే వచ్చాడనేది మనం స్పష్టంగా చెప్పాలి. మరి కాన్వే కూడా వెరీ ఇంట్రెస్టింగ్. మిచెల్ నుండి కూడా చాలా మంచి ఫామ్లోకి అయితే ఉన్నాడని చెప్పచ్చు. లాథన్, ఫిలిప్స్ అందరూ కూడా హార్డ్ రేటింగ్స్ అనేది చేయగలరు. చివరి వరకు ఆడారు అంటే చాలా వరకు కూడా బిగ్ నార్త్ ఇన్నింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందని మనకి చెప్పాలి. శాంట్రన్ కెప్టెన్సీలో చాలా వరకు కూడా అనుభవం అయితే ఉంది. మరి శాంట్రన్ కెప్టెన్సీ చాలా వరకు కూడా మొన్నటిసారి మరి ట్రయాంగిల్ సిరీస్లో కప్ కూడా గెలుచుకున్నాడు. శాంట్రన్ మంచి ఫామ్ అనేది నాకు ఉంది, మంచి కెప్టెన్సీ అందుకున్నారని చెప్పచ్చు, మంచిగానే రాణిస్తున్నారని కూడా మనం చెప్పాలి. మరి రచన్ మరి వస్తాడా లేదని చూడాలి. గాయం అయితే అయిందని మనం చెప్పచ్చు. ఫర్గ్యూసన్ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పచ్చు. మంచి ఫామ్, మంచి బౌలింగ్ అని మనం చెప్పచ్చు. హెన్రీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ బాగానే చెప్పచ్చు. మరి విలియం వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి అయితే చెప్పాలి. స్మిత్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి అయితే స్పష్టంగా మనం చెప్పాలి. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అందరూ కూడా హార్డ్ హిట్టింగ్స్ అనేది ఉన్నారు. చాలా వరకు కూడా ఫామ్ అనేది నెలకొంది అంటే చాలా వరకు కూడా బిగ్ నార్క్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మరి బిగ్ స్కోర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మిడిల్ ఆర్డర్ అనేది చూసుకోవాలి. మరి ఫస్ట్ మధ్యలో మాత్రం మంచి రన్స్ అనేది వచ్చిందంటే మరి మిడిల్ ఆర్డర్లో అయితే చాలా వరకు కూడా వీళ్ళు ఓవర్లో కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే వచ్చే ఛాన్స్ ఉంది. మరి పవర్ ప్లే 3లో కూడా వెరీ ఇంట్రెస్టింగ్ 40-50 ఓవర్లో కూడా మరి మంచిగానే ఇక్కడ రాణిస్తారు అనేది మనం చెప్పాలి. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ పాకిస్తాన్ అయితే నమ్మరు, ఎందుకంటే చాలా వరకు కూడా కొంతవరకు కూడా ఫామ్ అనేది ఉన్నారు, కానీ కొంతవరకు కూడా కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయితే వస్తున్నారు. మరి పాకిస్తాన్ అయితే నమ్మరు. చాలా వరకు కూడా అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫార్మెన్స్ అనేది చూసుకుంటే చాలా వరకు కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది అందుకున్నారా అనేది అయితే మనం స్పష్టంగా మనం చెప్పాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ జట్టు పాయింట్ మిడిల్ ఆర్డర్ అనేది చూసుకోవాలి పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడైతే బాబర్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఫామ్గా మనం చెప్పాలి. జవాన్ మరి బాబర్ రెజీమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఫామ్గా మనం చెప్పాలి. తాయిర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్, షా కూడా వెరీ ఇంట్రెస్టింగ్, అఫ్రీద్ బౌలింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, షా, రూఫ్, మరి హాసన్ వీళ్ళందరూ కూడా బరువుని అనేది మోస్తున్నారు. చాలా వరకు కూడా స్పిన్నర్స్ కూడా చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది ఈ పిచ్ అనేది. అటు బౌలింగ్లో కానీ స్పిన్నర్స్లో కానీ చాలా ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుందని మనం స్పష్టంగా చెప్పాలి. అయితే ఇంకోటి ఏంటంటే బలబలలో చూసుకొని ఈక్వల్గా ఉన్నా సరే న్యూజిలాండ్ గెలిచే ఛాన్స్ అనేది ఉంది అనేది దాని మీద అనిపిస్తుంది. పాకిస్తాన్ మరి ఇటు పక్క మరి బలంగా ఉన్నా సరే మరి ఇక్కడ పాకిస్తాన్ అయితే నమ్మలం, కానీ ఒకటే నాకైతే తెలిసినంతవరకు కూడా న్యూజిలాండ్కి ఛాన్స్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. మరి డిఫెన్స్ గమనించాక
సబ్స్క్రైబ్ చేయబోద్ది వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేను మనసారి కోరుకుంటూ మరి వీడియోకి 50 లైక్స్ ఇస్తారని నేను మనసారి